హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. యాక్చువల్గా సెప్టెంబర్ 27 అనేది మనకి చాలా ప్రీషియస్ డే. సో ఆ టైంలో మనం చాలా సినిమా రిలీజ్ అవుతాయి అనుకున్నాం. సో అందులో మనం కానీ చూసుకున్నట్లయితే బాగా డిసప్పాయింట్ అయినటువంటి విషయం ఏంటంటే ఓజీ రాలేదబ్బా. సెప్టెంబర్ 27న ఎట్టి పరిస్థితుల్లో ఓజీ రిలీజ్ చేస్తానని చెప్పాడు డైరెక్టర్ సుజిత్. సో ఓజీ గురించి మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడాను మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి వర్షన్ వేరు. ఈ సినిమాలో మనకి పవన్ కళ్యాణ్ గారిని చూపించబోయే వర్షనే పూర్తి క్వైట్ ఆపోజిట్ గా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు ఫ్యామిలీగా చాలా సినిమాస్ లో నటించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు అనగానే ఫ్యాన్స్ కి హైప్ ఎక్కించు అన్నట్టు అయిపోయింది అనమాట. బట్ మొత్తానికి చెప్పినటువంటి డేట్ కి రిలీజ్ కాలేదు సినిమా. సో అసలు ఎందుకు రిలీజ్ కాలేదు అండ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాలు ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సెప్టెంబర్ 27 ఓజీ రిలీజ్ అవుతుంది పక్కా అని సుజిత్ మార్చిలోనే మనకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అండ్ తర్వాత ఎలక్షన్స్ లో పాల్గొనడం, ఎలక్షన్స్ లో విన్ అవ్వడం, ఎలక్షన్స్ లో మొత్తం మీద విన్ అయ్యి సో దాని తర్వాత అప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఉన్నటువంటి పేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గా మారడంతో సినిమాలకి కాస్త టైం పట్టింది అనమాట. సో ఆ గ్యాప్ లోనే ఈ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి డేట్స్ అన్ని మిస్ అవ్వడం, సో పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయకపోవడం వల్ల సినిమా చెప్పిన డేట్కి రిలీజ్ కాలేదు. బట్ ఎక్కడ కూడా హైప్ తగ్గలేదు. బట్ యాక్చువల్లీ రిలీజ్ గానీ అయి ఉంటే మాత్రం సెప్టెంబర్ 27న ఆ కట్అవుట్స్, ఆ పూజలు, ఆ అభిషేకాలు అవన్నీ మస్తు మిస్ అయినారు ఫ్యాన్స్ అందరూ. సో మొత్తానికి అంటే అనుకున్నటువంటి టైంలో జరుగుతుంది, రిలీజ్ టైంలో ఖచ్చితంగా ఇవే ఉంటాయి. బట్ తొందరగా ఎక్స్పెక్ట్ చేశాం, బట్ అదంతా మిస్ అయిందని ప్రెసెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. బట్ ఏ మాత్రం తగ్గేదలా ఖచ్చితంగా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి పోస్టర్ల పరంగా చూసుకున్నట్లయితే ఓజీ హైప్ ఎక్కడా కూడా తగ్గలేదు. సో ఓజీ ఎప్పుడు రిలీజ్ అయినా చెప్తారు కదా మన పవర్ స్టార్ గారి డైలాగే, కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. సో 2025 బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి ఓజీతో సుజిత్ మన ముందరికి తీసుకొస్తాడు. బట్ సినిమా రాకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. బట్ రిలీజ్ అయినటువంటి దేవరా కూడా ఒక రకంగా నాకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే వరుస పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. సో అది ఇప్పుడు చెప్పినట్టు ఓజీ ఒక సినిమా, అండ్ అలానే ఉస్తాద్ భగత్ సింగ్, అండ్ ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి హరిహర వీరమల్లు. సో దీనికి సంబంధించి ఇప్పుడైతే హరిహర వీరమల్లు షూటింగ్ అయితే రీస్టార్ట్ అయ్యింది. విజయవాడలోనే సెట్ చేసి అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఇప్పటికే. సో క్రిష్ జాగల్ముడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద హైప్స్ అనేవి ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే మాత్రం అందరూ కూడా ఓజీ మీదనే ఉన్నారు. బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ సిద్ధంగా ఉంటుంది, సరైన దెబ్బలు పడతాయి దానికి ఈసారి. ఎందుకంటే నిల్లి పొర్లిపోద్ది అనమాట అమౌంట్ అంతా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో. సో మొత్తం మీద ఓజీ సినిమా రాలేదని చాలా మంది డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మీరు ఎంత బాధపడుతున్నారా, లేదంటే వెయిట్ చేస్తున్నారంటే కొన్నిసార్లు లేట్ అయిపోతే మేబీ ఇంకా సినిమా ఇంకొంచెం పదును పడే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నారు విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మీరు రిలీజ్ అవబోతున్నటువంటి ఈ 3 సినిమాస్ లో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు క్రిష్ జాగల్ముడి డైరెక్షన్ రాబోతున్నటువంటి ఈ హరిహర వీరమల్లు మీద ఇంకా మీకు అదే హైప్ ఉందా? అండ్ ఆ కాలంలో ఆసాములు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్ ఏదైతే ఉందో సో దాని నుంచి విముక్తి పొందడానికి ఒక క్యారెక్టర్ హీరోగా రాబోతుంది. సో అదే హరిహర వీరమల్లు. ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్ మీద తీశారు, కానీ ఆబ్వియస్లీ మనకు నచ్చాలి కాబట్టి హీరోయిజం చూపించాలి కాబట్టి మంచి ఎలివేషన్స్ అయితే ఉంటాయి. బట్ మీ హోప్ ప్రకారం మూవీ ఎలా ఉండబోతుంది అంటే హరిహర వీరమల్లు నిజంగా ఒకప్పుడు అనుకున్నటువంటి కథగా మనకైతే కనిపించబోతుందా, లేదా ఇంకేమైనా మార్పులు చేయబోతున్నారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఎంతమంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. బట్ స్టిల్ చెప్పండి ఎంతమంది ఓజీని మిస్ అవుతున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.